హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవిశ్రీ మిడిల్ క్లాస్ అమ్మాయి. మీరు ఇప్పుడే కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఫిష్ కర్రీ కోసం అయితే నేను ఇక్కడ ఒక మిక్సీ జార్లో ఉల్లిపాయలు, జీలకర్ర, కొంచెం ధనియాలు వేసేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాను అండి. ఆల్రెడీ ఫిష్ ముక్కలు అయితే మా వారు శుభ్రంగా బయట కడిగించుకొచ్చినా కానీ నేనైతే కల్లుప్పు వేసేసుకుని కొంచెం నిమ్మరసం పిండేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. దీంట్లో అయితే అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, పసుపు, కారము అన్నీ వేసేసుకొని మన టేస్ట్కి సరిపడా అన్నీ వేసేసుకుని అయితే ముందుగా కలిపి అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఆల్రెడీ నేను ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఈ ఒక పెద్ద వెడల్పాటి గిన్నె పెట్టుకొని దానిలో ఆయిల్ వేసేసుకున్నాను అండి. ముందుగా అయితే జీలకర్ర వేసేసుకున్నాను. జీలకర్ర తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసేసుకున్నాను. ఆ తర్వాత అయితే ఈ ముందుగా మిక్సీ పట్టుకున్నాను కదండి ఉల్లిపాయలు, తర్వాత జీలకర్ర, ధనియాలు వేసేసుకొని కొంచెం మిక్సీ పట్టేసుకున్నాను కదా, ఆ పేస్ట్ అయితే వేసేసుకుని మంచిగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అలాగైతే మగ్గిచ్చేసుకున్నాను. తర్వాత ఈ ఫిష్ ముక్కలు అయితే దానిలో వేసేసుకున్నా అండి. ఇది మంచిగా దోరగా వేగిన తర్వాత అయితే అందులో అయితే వేసేసుకున్నాను. ఫిష్ ముక్కలకి అన్నీ పట్టించుకొని పక్కన పెట్టేసుకుంటే మంచిగా అవి కొంచెం ఉప్పు కారం పడతాయి కదండి. ఇలా పట్టిన తర్వాత వీటిని అయితే ఇందులో వేసేసుకొని మంచిగా నిదానంగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు గరిటె పెట్టి ఒకసారి కలిపేసుకుంటే తర్వాత మళ్ళీ గరిటె పెట్టడానికి అవకాశం ఉండదండి. ఇలా కొంచెం కలిపి తర్వాత వాటిని తిరగేసుకున్నా అండి. ముక్కలన్నీ ఒక్కొక్కటిగా తిప్పి వేసేసుకున్నాను. ఆల్రెడీ కొంచెం చింతపండు అయితే నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను. చూశారు కదా, ఇక్కడ ముక్కలన్నీ ఒక్కొక్కటి ఈ చెక్క గరిటెతోటి కొంచెం చిన్నగా తిప్పేసుకున్నానండి. తిప్పిన తర్వాత ఇది అడుగంటుతుంది అనుకున్న స్టేజ్లో అయితే ఇలా చింతపండు రసాన్ని అయితే తీసుకుని దీనిలో అయితే వేసేసుకున్నాను. చింతపండు రసం వేసుకొని దానికి సరిపడా కొంచెం వాటర్ కూడా వేసేసుకున్నా అండి. మళ్ళీ కొంచెం ముక్కలు మునిగేంత వరకు కొంచెం వాటర్ పోసేసుకుని మూత పెట్టేశాను. ఇలా చూసారు కదా, ఇలా ఉడుకుతుందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికిస్తున్నాను. ఇలా సూప్ కూడా దగ్గరకు వచ్చే స్టేజ్ వచ్చేస్తుందండి. సూపు దగ్గరకు వచ్చే టైంలో మనం కొంచెం ఇక్కడ ఒక చిటికెడంతా మెంతిపిండి అయితే వేసేసుకుంటున్నా అండి. చేపల కూరలో ఎప్పుడైనా కానీ మెంతి పొడి వేసేసుకుంటే మంచి వాసన వస్తుందండి. ఆ నీచు వాసన అనేది లేకుండా ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడేమో కొంచెం జీలకర్ర, ఒక పావు స్పూను జీలకర్ర పొడి వేయించి జీలకర్రని పొడి చేసుకొని పక్కన పెట్టేసుకుంటాం కదా, ఆ జీలకర్ర పొడి అయితే వేసేసుకున్నాను. చివరగా ఒక స్పూను గరం మసాలా పౌడర్ అయితే యాడ్ చేసేసుకున్నాను. ఈరోజు కొత్తిమీర అయితే కొంచెమే ఉందండి, ఆ కొంచెాన్ని ఇలా యాడ్ చేసేసుకున్నాను. ఇలా వేసేసుకున్న తర్వాత కాసేపు అలా అయితే వదిలేసాను. ఇంకా దగ్గరగా చిక్కబడాలి కదండి సూపు. ఫిష్ సూప్ మరి నీళ్ళగా ఉంటే బాగుండదండి. ఇక్కడ చూసారు కదా, చిక్కగా అయిపోయింది. స్టవ్ అయితే ఆపేసాను. దగ్గరకు వచ్చేసింది, గ్రేవీగా దగ్గరగా అయిపోయిందండి. సూప్ చాలా టేస్టీగా వచ్చిందండి.